హలో ఎవరివన్, వెల్కమ్ టు వేణు మోటార్స్. ఈ మధ్య కాలంలో చాలామందికి అడుగుతూ ఉన్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సార్ ఎల్ఎఫ్పి తండి, లిథియం అయింది అండి, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వండి. ఒక ఆయన వెటకారంగా పెడుతూ ఉంటాడు ప్రతి వీడియో కింద. 12 గంటలు స్లో అదేదే వీళ్ళు ఇంకా పురాతన కాలంలో ఉన్నారు, అటు ఇటు వేస్ట్ అది ఇదని. అందరికీ చెప్పాల్సింది ఒకటేనండి, మీరు యాజ్ ఏ వ్యూవర్గాను యాజ్ ఏ కస్టమర్గా మీరు ఎలా ఆలోచన చేస్తూ ఉంటారో నేను కూడా దానికి 100 రెట్ల స్పీడ్లో ఆలోచన చేస్తూ ఉంటాను. ఒక్కసారి నా ప్లేస్ ఆలోచన చేయండి. మొన్న రీసెంట్గా కృష్ణ చైతన్య గారు ఒక వీడియో పెట్టాను, నేను చూశాను. ఒక అబ్బాయి చాలా తక్కువ కాస్ట్కి బ్యాటరీ తయారు చేస్తున్నాడు అన్నట్టు. అలాంటి బ్యాటరీలు వేసి నేను సేల్ చేయడం నాకు ఎంతసేపు అని. నేను తక్కువ కాస్ట్తో లిథియం బ్యాటరీ అనౌన్స్ చేస్తే ఎన్ని బళ్ళు అమ్మగలుగుతాను, ఎన్ని బళ్ళు అమ్మగలుగుతాను మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఎందుకు నేను అనౌన్స్ చేయట్లేదు, ఏమవుతుంది? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, లిథియం బ్యాటరీ అంటే జస్ట్ లైక్ ఒక బాంబు లాగా. దాన్ని కరెక్ట్గా మనం ఎలాగైతే ఉండాలో అలా ఉన్నంతసేపు మాత్రమే అది మీకు ఒక మంచి వెపన్ లాగా ఉంటుంది. పొర్రపాటున అటు ఇటు చేసామనుకోండి, అది మనల్ని బేల్ చేస్తుంది. సేమ్ ఇది కూడా బ్యాటరీ ఎలా అంటే మంచి క్వాలిటీతో ఇస్తూ, మంచి సెల్స్ ఇస్తూ, ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే పర్లేదు. పోనీ 100% సేఫ్ అని మాత్రం లేదు. మళ్ళీ ఒక 5% మీరు ఎంత పెద్ద ఎవరినైనా అడగండి, ఖచ్చితంగా అంత ఇంత ఛాన్స్ ఉండే ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా స్టార్టప్ అని పొరపాటు ఏమైనా జరిగిందనుకోండి, వేలెత్తి చూపడానికి మీకు ఈజీ, చాలా ఈజీ. నాకు కూడా ఎప్పుడప్పుడు లిథియం ఇవ్వాలా, ఎప్పుడప్పుడు ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వాలా, ఇంకొంచెం వారంటీ ఎక్కువ ఇవ్వాలా, ఇవన్నీ ఇస్తే సేల్ ఇంకా పెరుగుతుంది. ఈ సేల్ పెరిగితే ఫైనల్గా ఏమవుతుంది, నాకు ₹1 డబ్బులు రానే వస్తుంది కదా. ఒకసారి ఆలోచన చేయండి. మీకు నేను ఎందుకు ఇవ్వట్లేదు అంటే, నాకు ఇంకా కొంచెం ఎక్కడో ఏదో మిస్ అవుతోంది, ఇంకొంచెం ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ వస్తున్నా. అంటే మీకు తెలుసో లేదో, నేను ఆల్రెడీ లిథియం బ్యాటరీ మన వెహికల్స్ చాలా అమ్మాం. ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితం కూడా ఇప్పుడు తిరుగుతున్నాయి. వాటిని చూసినప్పుడు అరే ఇంకా ఎందుకు ఇంకా ఉన్నా, నేను కూడా నోకేలాగా మిగిలిపోకూడదు, సో నేను కూడా అప్డేట్ అవ్వాలా అని చాలా ఆలోచన ఉంటుంది. యాజ్ ఎ కస్టమర్ మీకే అలా ఉంటే నాకెంత ఉండాలా, నేను కూడా ఏదో చేయాలని కరెక్ట్ టైం కోసం, కరెక్ట్ కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నా. రేపు పొద్దున ఏమైనా జరిగిందనుకోండి, ఎక్కడో పొరపాటున ఒక ఫైర్ జరగడమో, లేకపోతే ఏదైనా ఆ కంపెనీ వాడు ఏదైనా వారంటీ ఇవ్వకపోవడమో, ఇది జరిగాయి అనుకోండి, ఆ బ్యాటరీ కంపెనీ వాడు వారంటీ ఇవ్వలేదు అన్నారు, వేణు మోటార్స్ వాడు చీట్ చేశాడు, ఆ మాట వస్తుంది. దానికోసమే వద్దు, ఇంకా చూద్దాం అని వెయిట్ చేస్తూనే ఉన్నాను. అనౌన్స్ చేస్తే విపరీతమైన సేల్ అండి. ఎంతమంది అడుగుతున్నారు తెలుసా, నన్ను కూడా చాలామంది మా బ్రాంచెస్లో అడుగుతున్నారు, సార్ మీరు పెట్టండి, మేము అవన్నీ కొంటాం ఇన్ని కొంటాం అది ఇదని. కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక కంపెనీతో ఆల్మోస్ట్ MOU చేసుకునే స్టేజ్కి వచ్చేసాను. చాలా పెద్ద కంపెనీ, అది జరిగిన తర్వాత చెప్తాను. అది ఇఫ్ ఇన్ కేస్ అయ్యింది అనుకోండి, అవుతుందో లేదో తెలీదు, అయ్యింది అంటే మాత్రం వేణు మోటార్స్ని చూసి కాదు దాన్ని చూసుకుంటారు, ఇది మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. అలాంటి కంపెనీతో MOU జరగబోతోంది. తప్పకుండా మీ అందరికీ ఆ గుడ్ న్యూస్ చెప్పబోతాను. ప్రతి ఒక్కరు ఇప్పటికీ నా కోసం మన వెహికల్స్ కొంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ నమ్మకం అలాగే కాపాడుకోవాలని ఒక్కటే కోరిక అంతే. లేకపోతే ఇప్పటికి ఎప్పుడు అమ్మేసేవానండి, ఏముంది ఇంత చెప్పాల్సిన పనుల, పేలుతుంది అది ఇది అట్లా ఇట్లా చెప్పాల్సిన స్టోరీలు అన్నీ అవసరంలా, అమ్మేసి తర్వాత చూసుకుందాం అని చెప్పచ్చు. కానీ ఆ మైండ్ సెట్ నాది కాదు, దానికోసమే వెయిట్ చేస్తున్నా. అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.